మన 3-9 వరకు ఉన్నటువంటి వచనాలు మనకు కనబడుతుంది. ఆయన కార్యములో మహిమా ప్రభావములు గలది. ఆయన కార్యములు ఏంటంటే మహిమా ప్రభావాలు కలిగినటువంటివి. అవన్నీ కూడా మహిమతో కూడినవి, ప్రభావముతో కూడినవి. ఆయన ఇక్కడెక్కడా కూడా మనకి లోకంలో ఉన్నటువంటి విషయాలు కనబడవు. చూసినట్లయితే ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన నీతి ఎలా ఉంటుందంటే నిత్యము నిలకడగా ఉంటుంది. ఈరోజు ఒక నీతి, భూమి మీద ఒక నీతి, పరలోకం కలితే ఒక నీతి కాదు. ఆయన ఎప్పుడు ఆయన నీతిని చూపించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు వారు. ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఈ 1000 సంవత్సరాల ముందున్నటువంటి కీర్తనాకారుడు తర్వాత రాబోతున్న యేసుక్రీస్తు వారి గురించి విని ఇప్పుడు ఆయన నీతి ఉంది, రాబోతున్న యేసుక్రీస్తు వారిలో నీతి ఉంది అని గుర్తుపట్టిన ఆయన నిత్యము నిలకడగా నుండును. ఎప్పుడు కూడా ఆయన నీతి నిలకడగా ఉంటుంది. అలాగే అదే కీర్తన 4వ వచనం, ఆయన ఆశ్చర్య కార్యములు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను ఆయన నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. యెహోవా దయాదాక్షిణ్యపరుడు. అలాగే తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన ఆహారము ఇచ్చి ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారికి ఆస్తులను కాదు, సరిపడా గిడ్డంగులు కాదు, గోడౌన్స్ కాదు, స్టాకులు పెట్టలేదు. ఏ రోజు మన్నా ఆ రోజు ఇస్తున్నాడు. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఈ వాక్యం ఎక్కడ ఉంది? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి మాటని ఇక్కడ ఈ కీర్తనాకారుడికి గ్రహించగలుగుతున్నాడు. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకము చేసుకును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యమును అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహాత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాస్త్రములనియు నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనమును కలుగజేయువాడు. తన నిబంధనను ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. నిత్యముగా ఏదైతే చెప్పాడో అది ఆయన నిబంధన నిత్యముగా నిర్ణయించువాడు. ఈ క్వాలిటీస్ అన్ని కూడా దేవునిలో ఉన్నాయి. వచ్చిన బిఫోర్గా చేసింది అంటే ఈ కీర్తనకారుడి కన్నా ముందు అబ్రహాం గారి విషయాలే కానీ 12 గోత్రాల విషయాల్లో కానీ జరిగిన విషయాలన్నీ కూడా మోషే సందర్భంలో నిర్గమాకాండానికి సంబంధించినవి ఇవన్నీ వివరాలు ఉన్నాయి ఇందులో. ఇవన్నీ కూడా వివరిస్తే కనీసం 4-5 గంటల పైనే పడుతుంది. కాబట్టి షార్ట్ కట్లో చిన్నగా కొద్దిగానే వివరిస్తున్నా. అవన్నీ కూడా ఆయన కార్యములు మహిమా ప్రభావం గలవి. నిత్యము ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను ఆయన నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు అంటే ఆయన దయాదాక్షిణ్యాలు ఏ విధంగా చూపించాడో మనం చూడొచ్చు. నోవాహు దినాల్లో ప్రజలను జల ప్రళయం ద్వారా నశించిపోయారు. సొదొమ గొమొర ప్రజల్ని అగ్ని గంధకాల చేత ఆ పట్టణాన్ని నాశనం చేశాడు. ఒక నీతిమంతుని కొరకు ఆ నీతిమంతుడిని అది ఆపపోయినా ఆ నీతిమంతుని మాత్రం తప్పించాడు. ఇదే దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయన మన కోసము అంటే ఆయన మాట ఆలకిస్తున్న వారి కోసం ఈ భూమి ఇంకా నిలబడి ఉండటం గల కారణమై ఉన్నది. లేకపోతే ఆయన ఈ లోకాన్ని చూసినట్లయితే ఈ లోకంలో వెంటనే దాన్ని ఏం చేయగలడంటే లేకుండా చేయగలడు. నీతిమంతుని తీసుకుని వెళ్ళిపోగలడు. అదే అంటున్నాడు దయాదాక్షిణ్య పూర్ణుడు. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆస్తులను కాదు, ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆస్తులను ఇచ్చినట్లయితే వాళ్ళు పనిచేస్తారు. అయితే ఆయనకి ఈ కీర్తనకారుడు చూస్తున్నాడు రాబోతున్న యేసుక్రీస్తు వారిని మనం చూసినట్లయితే మత్తయి సువార్త యేసుక్రీస్తు వారు చెప్పిన మాటే అది ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఆయన అడుగుతున్నప్పుడు ప్రార్థనలో ఏం చెప్తున్నాడు? మా అనుదిన నేడు మాకు దయచేయము అని చెప్పబడుతున్నటువంటి మాట ఇక్కడ మనం చూడగలము. 6వ అధ్యాయం 9వ వచనము, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని ఇక్కడ ప్రార్థన నేర్పాడు శిష్యులకి. అంతేగాని ఎవరైనా సమృద్ధిగా ఆహారానికి గిడ్డంగుల్లో దాచుకున్నవారు, గోడౌన్స్లో దాచుకున్నవారు ఉన్నట్లయితే వారు ఈ మాట చెప్పలేరు. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని. గుర్తుపట్టండి, ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను మనం అనుసరిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి చెప్పారు మనకి. ఆ విషయం మనకి రాయబడి ఉంది. కానీ ఈ కీర్తనాకారుడికి తెలియదు. ఇది రాయబడిన విషయాన్ని రాబోతున్న యేసుక్రీస్తు వారి గురించి తెలిసి ఆ అనుదిన ఆహారం వారికి దయచేస్తాడంట. 5వ వచనం 111వ అధ్యాయం కీర్తన గ్రంథము 5వ వచనం, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆహారం ఇచ్చాడు.
తన యందు భయభక్తులు కలిగినటువంటి వారు, అంటే మాట అంగీకరించినటువంటి వారు, ఆ యథార్థవంతుల సభ ఎలా ఉంటుందో చూశారు కదా. అపోస్తల కార్యాల్లో మొదట సంఘం ఎలాగుంది? ఆ సంఘము వారి అక్కర్ల అపోస్తల పాదముల ఎదుట తమ స్థిరాస్తులను పెట్టేశారు. ఈరోజు ఒక దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి పెట్టేసేయండి, ఈరోజు మీ ఆస్తులన్నీ ఇచ్చేసేయండి, ఆయన అందరికి పంచుతాడని నేనేం చెప్పట్లేదు. నీ చేతనైనంత వరకు, నా చేతనైనంత వరకు మనం ఏం చేయాలంటే అక్కర్లు తీర్చగలిగితే అక్కర్లు తీర్చాలి. అంతేగాని కోట్లు పెట్టుకుని నాకు ఇచ్చిన దేవుడు నీకు ఇస్తాడు, ప్రార్థన చేస్తానని చెప్పి కపటపు మాటలు, మోసపు మాటలు, అపవాది తంత్రంతో కూడినటువంటి మాటలు మనం చెప్పకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అది యథార్థవంతుల సంఘం కాదు, సభ కాదు. నేడు అపోస్తులుగా ఉన్నటువంటి వారు వారి పాదాల దగ్గర వారు పెట్టారు, కానీ నిజమైనటువంటి సేవకుడు యేసుక్రీస్తు వారు ఆయన పాదాల దగ్గర మనం ఉన్నామని చెప్పి, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అని చెప్పి, ఆయన ప్రేమని నీ ఇరుగు పొరుగు 2 ఆజ్ఞలు ప్రధానం అన్నాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలని, అలాగే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించినప్పుడు ఒకరి యొక్క అక్కర్లు ఒకరికి తీరుస్తారు, ఒకరికొకరు సపోర్ట్ చేస్తారు, తమకు కలిగినదంతా కూడా ఏకంగా ఉంటుంది. ఆ విధమైనటువంటి ప్రేమ కలిగి ఉంటారు. ఈరోజు నమ్మిన వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు. మోసపోవచ్చు, కానీ మన దేవుడు మనకు చెప్పినటువంటి విషయాన్ని మనం ఆ ఇబ్బందులో ఉన్న వారికి సహాయం చేయవలసిన వారమై ఉన్నాము. వారికి కలిగినది పంచిన తర్వాత అందరూ కూడా అక్కడ రాస్తున్నటువంటి మాట ఏంటంటే అందరూ కూడా ఒకటే రీతిగా ఉన్నారంట. ఈ విధంగా ఉన్నటువంటి యథార్థవంతుల సభను గురించి స్తుతిస్తూ కీర్తనకారుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆహారం ఇవ్వబోతున్నటువంటి ఆయన గురించినటువంటి దాని గురించి, ఆయన మహాత్యాన్ని, క్రియల గురించి వెల్లడి చేస్తున్నాడు. ఇక్కడ ఆయన దగ్గర 13 రకాలుగా 13 ఉన్నాయి. ఇక్కడ ఆ యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ఎక్కడా కూడా భూమి మీద ఆస్తులు ఇచ్చినందుకు, ఇవ్వబోతున్నందుకు అని ఎక్కడా ఉండదు. రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారు ఇవ్వబోతున్నటువంటి నిత్యత్వాన్ని, పరలోకానికి హక్కుదారులు చేయబోతున్నటువంటి స్థితిని చూసి ఈయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. నేడు మనం చెల్లించే కృతజ్ఞతాస్తుతులు ఎలా ఉన్నాయో ఒకసారి గుర్తుపట్టండి. స్తుతించేవారు వారి స్థుతులు వేరు, వారి కృతజ్ఞతాస్తుతులు వేరు, వారి ఆరాధన వేరు. వారు ఏదో పాటల్లో మైమర్చిపోతూ ఉంటారు, కోట్ల ఆస్తులు వెనకాల పెట్టుకుని. అది ఆరాధన స్థుతి కాదు, గమనించట్లేదు. అనుకుంటున్నారు పాటలు పాడేసి అది ఒక రకమైనటువంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ఆరాధన 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 అంటే అయిపోట్లా. దేవుని వాక్యం చెప్పట్లేదు. నిజమైనటువంటి ఆరాధన, నిజమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు అంటే ఆయన యొక్క కార్యాలు, క్రియలు గొప్పవి. అవి ఆస్తులను వెనకాల పెట్టుకుని ఆరాధించేవి కాదు, అవి పంచి చేసే ఆరాధనలే ఆయనకి ఇష్టమైనవి. అయ్యే అసలైనటువంటి స్థుతులు, అసలైనటువంటి కృతజ్ఞతాస్థుతులు. ఇవి ఆయనకి అసలైనటువంటి స్థుతులు, కృతజ్ఞతాస్థుతులు. పాటలు పాడేసి ఆనందంగా దానికోసం ఎన్నో వ్యూస్ రావాలని చెప్పి రకరకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని పెట్టుకుని, లైటింగ్స్ని పెట్టుకుని, లొకేషన్స్ పెట్టుకుని ఆరాధన చేసేది కాదు. అది మాయ చేస్తుంది. అపవాది తంత్రాల్లో ముఖ్యమైన తంత్రము అదే ఆరాధన కింద చూపిస్తుంది. నిజమైనటువంటి ఆరాధన ఏంటన్నది 111 కీర్తనకారుడు చెప్తున్నాడు. ఆయన క్రియలు గొప్పవి. ఆయన యథార్థవంతుల సభ ఎలాగుంటుందో, ఆ యథార్థవంతుల సంఘం ఎలాగుంటుందో, ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుని చేసే స్థుతి, వీటి కృతజ్ఞతలు, ఆయన ఇచ్చే ఆహారాన్ని తిని బ్రతుకుతూ వీరికి ఉన్నా కూడా పంచి, తమకున్న దాన్ని పంచి ఆయన ఏ రోజు ఆహారం ఆయన ఇస్తాడన్న విశ్వాసం కలిగినటువంటి జీవితాన్ని ఇక్కడ కీర్తనకారుడు చూపిస్తున్నాడు.